ఈరోజు అనంతపురం అర్బన్ 26వ వార్డు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ వచ్చేసిన మన ముఖ్య అతిథి ప్రభాకర్ చౌదరి అన్న గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యాలయం ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉన్న హౌసింగ్ బోర్డులో అయితేనేమి ఈ సరౌండింగ్ ప్లేసెస్లో మనకంటూ ఒక కార్యాలయము నలుగురు వచ్చి కూర్చొని ఇక్కడ పార్టీ గురించి పార్టీ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరు ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోవాలి. అక్కడే ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా పార్టీలో చైతన్యం చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో కానీ అందరినీ కలిసి ప్రతి ఒక్కరిని మన తెలుగుదేశం పార్టీలో అలాగే ఇప్పుడు మన జనసేన అందరినీ కలుపుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అన్నగారు సూచన మేరకు మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు పవన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రభాకర్ చౌదరి అన్న గారి ఆధ్వర్యంలో అనంతపురంలో 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులలో ప్రతి వార్డులోనూ ఈ తమ్మినేని వేణు గారి ఇన్స్పిరేషన్తో ప్రతి ఒక్కరు కూడా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం అందరికీ నా విన్నపంగా విన్నవిస్తున్నాను. దయచేసి కొద్దిగా తప్పు ఒప్పులు ఉంటాయి, చిన్న ఖర్చులు ఉన్నాయని చెప్పి ఆలోచించుకోకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు మనం వార్డులలో మనం ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే అందరూ కూర్చొని సకలంగా ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఇంకో విషయం, అందరూ టికెట్ గురించి మాట్లాడుతున్నారు. దయచేసి ఇదే సినిమా టికెట్లు కాదు అందరికీ ఇవ్వడానికి. అనంతపురం అర్బన్ చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఒక ప్రభాకర్ చౌదరి గారితో సాధ్యమవుతుంది. ఈ ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ కన్ఫామ్. ఎవరి మనసులోనూ ఎటువంటి విభేదాలు ఉన్నవన్నీ తొలగించుకొని అన్నకి పని చేద్దాం. అన్నని గెలిపించుకుంటే అనంతపురం నగరపురం ఆంధ్రప్రదేశ్లోనే ప్రథమ స్థానం నిలిపే పరిస్థితి అన్నగారు ఒక్కటే సాధ్యమవుతుంది. అన్నగారికి టికెట్ వచ్చేది కన్ఫామ్. అన్నగారు వెనకాల మనమందరం కలిసి నడుద్దామని చెప్పేసి ఈ విధంగా విన్నవించుకుంటున్నాను.